ప్రారంభమైంది. అయితే ఈసారి తొలిసారిగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఈ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల స్వీకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా సందేహాలు ఉన్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఎంసెట్ కన్వీనర్ ఎన్వి రమణరావు గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. విద్యార్థులు కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వేణుగోపాలరావు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. వేణుగోపాలరావు నమస్కారం అండి. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. కన్వీనర్ గారు, నిన్న మేము మా అమ్మాయికి ట్రై చేశామండి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టడానికి. హలో, చెప్పండి. అప్పుడు ఏమైందంటే మేము ఫీజు త్రూ క్రెడిట్ కార్డ్ పే చేశాము. ఓకే. క్రెడిట్ కార్డ్ పే చేసిన తర్వాత we got a SMS from the bank saying that money has been transacted. ఓకే. But we have not received the transaction number. అంటే మీరు క్రెడిట్ కార్డ్ పే చేయగానే ఇమీడియట్ గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి ట్రాన్సాక్షన్ ఐడి. అండ్ ఒక 15-20 minutes we were waiting, but we got a message saying that from the SMS from the bank the money has been transferred. Okay. And I put a complaint through your website, and the complaint number is 713. Okay. Requesting the transaction ID as well as the reference ID. ఓకే అండి. యాక్చువల్లీ సిన్స్ యూ పుట్ ఏ కంప్లైంట్ వి విల్, ఎందుకంటే మీ దగ్గర కట్ అయింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఐడి మా దగ్గర వస్తుంది. అయితే మీకు స్క్రీన్ మీద కూడా రిఫరెన్స్ ఐడి అని ట్రాన్సాక్షన్ ఐడి డిస్ప్లే అవుతుంది అనమాట. అది మీరు నోట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు నోట్ చేసుకోలేదు, లేకపోతే డిస్ప్లే కాలేదంటున్నారు. మీ పర్టికులర్ కేసు మీరైతే మా కంప్లైంట్ సబ్మిట్ చేసింది కాబట్టి అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ డే ఆర్ టూ అండ్ దట్ విల్ బి సార్టెడ్ అవుట్ అండి. సో ఎనీబడి ఎవరైనా క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయగానే ఇమీడియట్గా ఒక రిఫరెన్స్ నెంబర్ కానివ్వండి, ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటే లాస్ట్ 1 week లో మెజారిటీ అవుట్ ఆఫ్ 20,000 అప్లైడ్ ఆల్రెడీ. మెజారిటీ 10,000 మంది క్రెడిట్ కార్డ్ ద్వారానే అప్లై చేసింది అనమాట. అయితే కొంతమంది ఈ రిఫరెన్స్ నెంబర్ ట్రాన్సాక్షన్ ఐడి నోట్ చేసుకోలేదో, లేకపోతే వాళ్ళు డిస్ప్లే అది ఇంపార్టెంట్ వాళ్ళు నోటీస్ చేయలేదో, లేదా సమ్ ప్రాబ్లం ఉండొచ్చు. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతారు. మీరు డోంట్ హ్యావ్ టు వరీ, ఇన్ డే ఆర్ టూ ఇట్ విల్ బి సాల్వ్డ్. విజయవాడ నుంచి మరొక కాలర్ ఉన్నారు, వంశీ గారు. వంశీ గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటండి? హలో, చెప్పండి. లోకల్ ఏరియా స్టేటస్ తప్పు పెట్టాము సార్ అప్లికేషన్ లో. ఆంధ్ర యూనివర్సిటీ అని పెట్టాము. యాక్చువల్ గా మాది విజయవాడ, నాన్ లోకల్ అని పెట్టాలని తర్వాత తెలిసింది. మీది విజయవాడనా? అవును సార్. నాన్ లోకల్ ఎందుకైతే మీరు కమాండర్ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియానే కదా. అంటే ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాను సార్, అది తప్పేం కాదు కదా. మీరు ఇప్పుడు లోకల్ ఏరియా డెఫినేషన్ మీకు ఆల్రెడీ వెబ్సైట్ లో ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ లో లోకల్ ఏరియా డెఫినేషన్ ఉందన్నమాట. అంటే ఇఫ్ యూఆర్ స్టడీయింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years కన్సిక్యూటివ్లీ ప్రియార్ టు యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు 4 years ఎక్కడ చదువుకున్నారు? విజయవాడలోనే సార్. అయితే యూఆర్ లోకల్ టు ఆంధ్ర యూనివర్సిటీ ఇస్ నాట్ రాంగ్ అండి, ఇట్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ఇవాళ మన ప్రోగ్రామ్ ద్వారా అంటే మీరు రెక్టిఫై చేస్తారు, కానీ ఏదైనా సందేహం వస్తే ఎవరిని సంప్రదించాలి? విద్యార్థులకి సందేహం రాగానే వెబ్సైట్ లోనే సబ్మిట్ కంప్లైంట్ అని ఒక బాక్స్ ఉంది, నంబర్ 1. లేదా మీరు ఇంకా కాంటాక్ట్ అస్ ఉంది ఇన్ఫర్మేషన్ అని, కాంటాక్ట్ అస్ లో కన్వీనర్ msat2012@gmail.com అనే దానికి మెయిల్ కొడితే ఇమీడియట్ గా మాకు మెయిల్ వస్తుంది. ఈ మెయిల్ కూడా విత్ ఇన్ 1 day ఇట్ విల్ బి రిప్లైడ్ బ్యాక్ అండి. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి రెక్టిఫైడ్. తర్వాత మీరు ఏదైనా తప్పు చేస్తుంటే మీ అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు తప్పు అంటే సామాన్యంగా సిస్టమ్ లోనే ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేస్తున్నాం ఎర్రర్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మీరు ఓసీ బదులు బీసీ వత్తడమో, లేకపోతే ఏయూ బదులు ఓయూ వస్తున్నాం అనుకోండి. అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తామంటే కొన్ని చెక్స్ చేయాల్సి వస్తాం. నిజంగా విద్యార్థి తప్పు చేసినా లేకపోతే కావాలని ఏదైనా చేస్తున్నాం కాబట్టి రీజనల్ సెంటర్స్ అని ఉంటాయి దగ్గరలో, అక్కడ పోయి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు రీజనల్ సెంటర్ అంటే సపోజ్ 24 ఇచ్చినట్టు 26 ఉన్నాయండి. ఇప్పుడు 26 సిద్దిపేట ఉంది అనుకోండి. అక్కడ పోయి వాడు అక్కడ రీజనల్ కోఆర్డినేటర్తో డాక్యుమెంట్ వెరిఫై చేస్తున్నాడు. ఏం డాక్యుమెంట్ వెరిఫై చేస్తా కూడా వెబ్సైట్ లో పెట్టినాం అనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫై చేసి ఓకే ఈ అబ్బాయి నిజం చెప్తున్నాడు, అప్పుడు కరెక్షన్ క్యారీ అవుట్ చేస్తాం. సో ఎటువంటి తప్పు అయినా మీరు ఏం వరి కావద్దు, ఎందుకంటే కరెక్షన్ కి అవకాశం ఉంది మా లెవెల్లో. మీ అంతా మీరు చేయడానికి లేదు. ఎందుకంటే మీ అంతా మీరు ఎందుకు పెట్టలేదంటే సెక్యూరిటీ కోసం అనమాట. అంటే మీకు పడనోడు ఎవరైనా కావాలని ఏదైనా మార్పు చేయకుండా
ఆ కంట్రోల్ అంతా మా లెవెల్లో పెట్టుకున్నాం. కాకపోతే మీరు మాకు ఫిర్యాదు చేయాలన్నమాట. యూ హావ్ టు రిక్వెస్ట్ us ఫర్ కరెక్షన్. డైరెక్ట్ గా రీజనల్ సెంటర్ కి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు, కరెక్ట్ చేసుకెళ్ళిపో. వాళ్ళు చేసి అక్కడ కరెక్షన్ అంటే వాళ్ళు ఒకటి ప్రింటెడ్ ఫామ్ వస్తుంది అనమాట. ఆ ప్రింటెడ్ ఫామ్ లో ఏంటంటే వాళ్ళు విద్యార్థులు ఏమేమి టైప్ చేసిందో అన్ని క్లియర్ గా వస్తుంది అనమాట. ప్రింటెడ్ లాగా వస్తుంది. వాళ్ళు చూసుకోవాలి నేను కరెక్ట్ చేసినా తప్పు చేసినా. అది కరెక్ట్ లేదనుకోండి, అప్పుడు ఆ రీజనల్ సెంటర్ పోయి సార్ నేను ఫాదర్స్ నేమ్ లో కరెక్షన్ వచ్చింది, లేదా అంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన కరెక్షన్ వచ్చింది, అప్పుడు వాళ్ళు పోయి అక్కడ రీజనల్ సెంటర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే SSC సర్టిఫికేట్ చూస్తారు అనమాట. ఇది మ్యాచ్ క్యాండిడేటే కాదని ఫోటోగ్రాఫ్ చూస్తారు. ఇవన్నీ కొన్ని వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ సూటబుల్ వెరిఫికేషన్ కరెక్షన్స్ యూనియన్ ఉంటే డెఫినెట్ గా చేస్తాం. ఓకే ఓకే ఓకే. మరొక కాల్ ఉన్నారండి, మెదక్ నుంచి బాలలింగం గారు. బాలలింగం గారు నమస్కారం అండి, మీ సందేహం ఏంటి అడగండి. నమస్తే. హలో సార్. మాట్లాడండి బాలలింగం గారు, మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్. అది సార్ కన్వర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. అది ఇప్పుడు మీకు ఇంటర్నల్ కు కాల్ చేసినప్పుడు సార్, ఇంటర్నల్ కు ఒక అబ్బాయికి కాల్ చేసినప్పుడు మీరు అది ఎంసెట్ రాసే వాళ్ళకు మెడికల్ అండ్ ఇంజనీరింగ్ 2 అన్నారు కదా సార్. అవునండి. సార్ అది ఇప్పుడు అన్నప్పుడు ఇంజనీర్ అంటే మా బాబు ఇప్పుడు MPC సెకండ్ ఇయర్ అవుతున్నాడు సార్. ఓకే. సరే మా బాబు ఇప్పుడు అంటే మెడికల్ రాయచ్చంటారా? కాదండి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుంది. మా వెబ్సైట్ లోనే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. MPC అయితే ఓన్లీ ఇంజనీరింగ్ రాయాలి. అయితే MPC విద్యార్థులు కొంతమంది బ్రిడ్జ్ కోర్స్ అంటే బయాలజీ కోర్స్ అని తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు బోత్ MPC అండ్ BPC రాయొచ్చు. అదేవిధంగా CBSE వాళ్ళు కూడా వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయాలజీ ఒక ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకుంటారు కాబట్టి అట్లాంటి విద్యార్థులు రాయొచ్చు అనమాట. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉండాలి, 2 రాయాలి. మీరు యుద్ధ MPCతో చేస్తే మీరు ఓన్లీ ఇంజనీరింగ్ రాయొచ్చు. అదేవిధంగా మీరు BPC చదువుకుంటే మీరు ఓన్లీ మెడికలే రాయొచ్చు. మీరు 2 మెడికల్ అండ్ ఇంజనీరింగ్ రాయాలంటే మీకు బేసిక్ ఇంటర్మీడియట్ తో పాటు ఈ వొకేషనల్ కోర్స్ కానీ బ్రిడ్జ్ కోర్స్ కానీ చేయాల్సి వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మా వెబ్సైట్ లో క్లియర్ గా డిస్ప్లే చేయడం జరిగింది. మీకు టైం ఉన్నప్పుడు చూసి మీరు సాటిస్ఫై అయితేనే మీరు అప్పుడు మీరు ఎలిజిబుల్ ఉంటేనే యూ హావ్ టు అప్లై. రైట్. కడప నుంచి రామచంద్రయ్య ఫోన్ లైన్ లో ఉంది. రామచంద్ర గారు నమస్కారం అండి. మీ ప్రశ్న అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఎంసెట్ లో NCC 1% ఉంది సార్. ఎంసెట్ కాస్ట్ అందులో లేడీస్ కు ఎంత పర్సెంటేజ్ సార్? అందులో లేడీస్ కి రిజర్వేషన్ అడుగుతున్నారా మీరు? అవును సార్. అవును సార్. ఎగ్జామ్ రాయడానికి రిజర్వేషన్ అందరు రాయొచ్చు. ఆ రిజర్వేషన్ అనేది అడ్మిషన్ టైంలో వస్తుంది. అది అడ్మిషన్ కన్నా చూసుకుంటారు. ఎగ్జామ్ కి రిజర్వేషన్ కేటగిరీ అయితే ఏం లేదండి. ఎవ్రీబడి కెన్ రైట్, హూ ఎవర్ ఇస్ ఎలిజిబుల్ కెన్ రైట్ ద ఎగ్జామ్. అంటే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే మీరు ఎగ్జామ్ రాయడానికి మీకు అర్హత. ఆఫ్టర్ ర్యాంక్ వచ్చిన తర్వాత అడ్మిషన్స్ కి రిజర్వేషన్స్ రాయడానికి ఏం కష్టం లేదండి. ఓకే ఓకే ఓకే. కార్యక్రమం కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత ప్రైమ్ షోలో.